ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన అందరికీ వందనాలు. ఈస్టర్ పండుగ శుభదినమున ఆయన ఆరాధించుటకు సిద్ధపరిచినటువంటి కుటుంబాలకు ప్రత్యేక వందనాలు. అసలు ఈస్టర్ అంటే ఏమిటి, పునరుత్థానం అంటే ఏమిటి అని నేర్చుకుంటే, పునరుద్ధానం అనగా చనిపోయి తిరిగి లేచుట. ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టిన తర్వాత మరలా తిరిగి లేవటం, బ్రతకటం పునరుద్ధానము. రెండోది ఈస్టర్ అనగా సన్ రైజ్, వసంత కాలము. అంటే మూడుబారిన జీవితాలు, అలాగనే ఎండిపోయినటువంటి జీవితాలు. ఎండిపోయిన చెట్టు మరలా ఎలాగా వసంతకాలంలో మరలా చిగురిస్తుందో, పువ్వులాగా పుష్పిస్తుందో, మన ఆత్మీయ జీవితంలో కూడా పుష్పించాలని, ఫలించాలని ఈ యొక్క ఈస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ వసంతకాలం ఎక్కువ మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో ఈస్టర్ పండుగ జరుపుకుంటాము. ఎక్కువగా ఏప్రిల్లో మనము ఈ యొక్క ఈస్టర్ మనం జరుపుకుంటాం. దీన్ని ఇంగ్లీష్ లో రెస్ట్రాక్షన్ అంటాం. ఈ యొక్క ఈస్టర్ను మనము చూస్తే విశ్వాస యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరి పరలోక రాజ్యం యొక్క ఆయన సన్నిధిని మనం ఎదగాలని, ప్రభు మనం నీతిమంతులుగా మార్చాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా బైబిల్లో పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి సందర్భాలు ఆయన పలికినటువంటి మాటలు. ఒకటి శుభవాక్కు, ఆయన పునరుద్ధానమైనటువంటి తర్వాత మాట్లాడుతున్న మాటల్లో ఒకటి శుభవాక్కు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారము శుభవాక్కు పలికాడు. ఏమనంటే మీ అందరికి శుభం కలుగును గాక. అంటే శిష్యులకు శుభము తెలియపరుస్తున్నాడు. ఏడుస్తున్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని శుభము తెలియపరుస్తున్నాడు. రెండోది అభయవాక్కు. మత్తయి సువార్త 28:10. యేసు భయపడకుడి, మీకు అభయాన్ని నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ పండుగలో, ఈ పునరుద్ధాన పండుగ సర్వ మానవాళికి, క్రైస్తవ మానవాళికి ఇది ఒక మంచి, ఒక దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చిన గొప్ప ఈ పునరుద్ధాన పండుగ. పరలోక రాజ్యం యొక్క విముక్తిని ఆయన మరణం ద్వారా మనకు ఇచ్చినట్టు యేసు ప్రభువు ఆయన చెప్పిన రీతిగా ఆయనకు నేర్చి ఉన్నాడు. గలిలయ ప్రాంతంలో సంచరిస్తున్నాడని చెప్పాడు. మన జీవితాలను గమనిస్తే ప్రభు పాప జీవితాల నుంచి, రోత జీవితం నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి దేవుడు తన మహిమ ద్వారా పరలోక రాజ్యం దేవుడు మనం సిద్ధపరిచి మన ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు బలపరిచి దీవించిన దాకా, దేవుడు తన మాటలు తన కృపలో బలపరిచిన దాకా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.